హలో. హోల్స్ స్థానాన్ని మార్కింగ్ చేయడం, డ్రాయింగ్ ప్రకారం లైన్ స్ట్రిప్పింగ్ అనే ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు చేయగలిగేవి: డివైడర్ను ఉపయోగించి డ్రిల్ హోల్స్ మరియు వ్యాసార్థాన్ని గుర్తించడం, బెవెల్ ప్రొట్రాక్టర్ని ఉపయోగించి యాంగులర్ లైన్స్ గుర్తించడం, మార్కింగ్ బ్లాక్ ఉపయోగించి స్ట్రెయిట్ లైన్స్ గుర్తించడం, కావాల్సిన పనిముట్ల లిస్ట్ తెలుసుకుందాం. స్టీల్ రూల్, ట్రై స్క్వేర్, స్క్రైబర్, డివైడర్స్, క్యాలిపర్స్, మార్కింగ్ మీడియా, పంచెస్, బాల్ పిన్ హ్యామర్, బెవెల్ ప్రొట్రాక్టర్, సర్ఫేస్ ప్లేట్, యాంగిల్ ప్లేట్, యూనివర్సల్ గేజ్. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయాలి. ఫ్లాట్ రఫ్ ఫైల్తో మరకలను తొలగించాలి. ఫ్లాట్ బాస్టార్డ్ ఫైల్తో వర్క్ పీస్కి 6 వైపులా ఫైల్ చేయాలి. ఇప్పుడు వర్క్ పీస్ను మార్కింగ్ చేశాక వర్క్ పీస్ను స్మూత్ లేదా డెడ్ స్మూత్ ఫైల్తో ±0.5 mm ఉండేలా అవసరమైన సైజ్ 70x45x9 mmకి ఫైల్ చేయాలి. ఇప్పుడు కొలతలు నిర్ధారించడానికి వెర్నియర్ క్యాలిపర్స్ లేదా హైట్ గేజ్ను ఉపయోగించి వర్క్ పీస్ కొలవాలి. చూపిన విధంగా ట్రై స్క్వేర్ ఉపయోగించి వర్క్ పీస్ అన్ని వైపులా స్క్వేర్నెస్ మరియు ఫ్లాట్నెస్ను నిర్ధారించాలి. సర్ఫేస్ టేబుల్ మరియు యాంగిల్ ప్లేట్ శుభ్రం చేయాలి. వర్క్ పీస్ను శుభ్రం చేసి దానికి బర్స్ లేకుండా చూసుకొని ఫేస్ ఏ పై మార్కింగ్ మీడియాను సమానంగా అప్లై చేయాలి. చూపిన విధంగా యాంగిల్ ప్లేట్కు తగినట్లుగా బట్ చేయడం ద్వారా వర్క్ పీస్ను బి వైపు సర్ఫేస్ టేబుల్పై అడ్డంగా ఉంచాలి. సర్ఫేస్ గేజ్ యొక్క స్క్రైబర్, ఇతర స్లైడింగ్ యూనిట్స్ సులువుగా కదిలేట్లు చూడాలి. సర్ఫేస్ గేజ్ యొక్క బేస్ శుభ్రం చేయాలి. సర్ఫేస్ ప్లేట్ మీద బేస్ను గట్టిగా ఉంచాలి. యాంగిల్ ప్లేట్కు సరిపడేలా స్టీల్ రూల్ ఉంచి డ్రాయింగ్ ప్రకారం మార్క్ చేయడానికి సర్ఫేస్ గేజ్పై స్క్రైబర్ను 6.5 mm సెట్ చేయాలి. యాంగిల్ ప్లేట్కు సరిపడేలా జాబ్ను బట్ చేసి దానిని ఒక చేతిలో గట్టిగా పట్టుకోవాలి. మరో చేత్తో స్క్రైబర్ పాయింట్ను వర్క్ అంతటా సర్ఫేస్పై తగులుతూ డేటమ్ సైడ్ బికు 6.5 mm సమాంతర రేఖను గుర్తించాలి. ఇప్పుడు డ్రాయింగ్ ప్రకారం సర్ఫేస్ గేజ్ను వరుసగా 10 mm, 12.5 mm, 22.5 mm, 32.5 mm, 35 mm మరియు 38.5 mm లకు సర్దుబాటు చేయడం ద్వారా డేటమ్ సైడ్ బికి సమాంతర రేఖను గుర్తించడానికి స్క్రైబింగ్ను మళ్లీ చేయాలి. ఇప్పుడు వర్క్ పీస్ తిప్పి చూపిన విధంగా యాంగిల్ ప్లేట్కు సరిపడేలా బట్ చేయడం ద్వారా సి వైపు సర్ఫేస్ టేబుల్పై నిలువుగా ఉంచాలి. సర్ఫేస్ గేజ్ను సెట్ చేసి చూపిన విధంగా డేటమ్ అంటే సైడ్ సికి వరుసగా 10 mm, 17 mm, 35 mm, 53 mm మరియు 60 mm వద్ద సమాంతర రేఖలను గుర్తించాలి. ఇప్పుడు డ్రాయింగ్ ప్రకారం చూపిన విధంగా హోల్ మరియు ఆర్క్ వ్యాసార్థం మధ్య స్థానాలను గుర్తించడానికి సెంటర్ పంచ్ మరియు హ్యామర్ ఉపయోగించాలి. హోల్ సెంటర్స్కి విట్నెస్ మార్క్ కోసం సెంటర్ పంచ్ మాత్రమే ఉపయోగించాలి, కానీ డాట్ పంచ్ కాదు.
ఇప్పుడు చూపిన విధంగా స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ను 3 mm సెట్ చేసి బొమ్మ ప్రకారం 6 mm వ్యాసం కలిగిన 2 హోల్ సర్కిల్స్ను గుర్తించాలి. ఇప్పుడు చూపిన విధంగా స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ను 4 mm సెట్ చేసి బొమ్మ ప్రకారం 8 mm వ్యాసం కలిగిన 4 హోల్ సర్కిల్స్ను గుర్తించాలి. మళ్ళీ చూపిన విధంగా స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ను 8 mm సెట్ చేసి బొమ్మ ప్రకారం 16 mm వ్యాసం కలిగిన సెంటర్ హోల్ సర్కిల్ను గుర్తించాలి. ఇప్పుడు మూలల వద్ద 10 mm వ్యాసం గుర్తించడానికి చూపిన విధంగా స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ను 10 mm సెట్ చేసి 4 మూలల్లో మార్క్ చేయాలి. సర్కిల్స్ మరియు వ్యాసాన్ని మార్కింగ్ చేశాక చూపిన విధంగా డాట్ పంచ్ మరియు హ్యామర్ని ఉపయోగించి అదే విట్నెస్ మార్క్ చేయాలి. చూపిన విధంగా జెన్నీ క్యాలిపర్స్ను 5 mmకి సెట్ చేయాలి. జెన్నీ క్యాలిపర్స్ను ఉపయోగించి చూపిన విధంగా డాటమ్ ఏకి రెఫరెన్స్తో 5 mm సమాంతర రేఖను మార్క్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ జెన్నీ క్యాలిపర్స్ను ఉపయోగించి చూపిన విధంగా డేటమ్ సర్ఫేస్ B నుండి 12.5 mm మరియు 32.5 mm వద్ద 2 సమాంతర రేఖల వద్ద మార్క్ చేయాలి. ఇప్పుడు డాట్ పంచ్ మరియు హ్యామర్ ఉపయోగించి గాడిని గుర్తించాలి. స్టీల్ రూల్తో మార్కింగ్ను చెక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ టాస్క్కు వెళదాం. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయాలి. ఫ్లాట్ రఫ్ ఫైల్తో మరకలను తొలగించాలి. ఫ్లాట్ బాస్టార్డ్ ఫైల్తో వర్క్ పీస్ 6 వైపులా ఫైల్ చేయాలి. ఇప్పుడు వర్క్ పీస్ను మార్కింగ్ చేశాక వర్క్ పీస్ను స్మూత్ లేదా డెడ్ స్మూత్ ఫైల్తో +or-0.5 mm ఉండేలా అవసరమైన సైజ్ 70x45x9 mmకి ఫైల్ చేయాలి. ఇప్పుడు కొలతలు నిర్ధారించడానికి వెర్నియర్ కాలిపర్స్ లేదా హైట్ గేజ్ని ఉపయోగించి వర్క్ పీస్ కొలవాలి. చూపిన విధంగా ట్రై స్క్వేర్ ఉపయోగించి వర్క్ పీస్కు అన్ని వైపులా స్క్వేర్నెస్ మరియు ఫ్లాట్నెస్ను నిర్ధారించాలి. ఇప్పుడు సర్ఫేస్ టేబుల్ మరియు యాంగిల్ ప్లేట్ శుభ్రం చేయాలి. వర్క్ పీస్ను శుభ్రం చేసి దానికి బర్స్ లేకుండా చూసుకుని మార్కింగ్ మీడియాను ఫేస్ X పై సమానంగా అప్లై చేయాలి. చూపిన విధంగా యాంగిల్ ప్లేట్కు సరిపడేలా బట్ చేయడం ద్వారా వర్క్ పీస్ను X వైపు సర్ఫేస్ టేబుల్పై అడ్డంగా ఉంచాలి. సర్ఫేస్ గేజ్ యొక్క స్క్రైబర్ ఇతర స్లైడింగ్ యూనిట్స్ సులువుగా కదిలేట్లు చూడాలి. సర్ఫేస్ గేజ్ యొక్క బేస్ శుభ్రం చేయాలి. స్ట్రెయిట్ స్క్రైబర్కు బదులుగా ఆఫ్సెట్ స్క్రైబర్ని ఉపయోగించాలి. సర్ఫేస్ ప్లేట్ మీద బేస్ను గట్టిగా ఉంచాలి. వెర్నియర్ హైట్ గేజ్ను 8 mmకి సెట్ చేయాలి. యాంగిల్ ప్లేట్కు సరిపడేలా జాబ్ను బట్ చేసి దానిని ఒక చేతిలో గట్టిగా పట్టుకోవాలి. మరో చేత్తో స్క్రైబర్ పాయింట్ను వర్క్ అంతటా సర్ఫేస్పై తగులుతూ డేటమ్ అంటే సైడ్ Xకు 8 mm సమాంతర రేఖను గుర్తించాలి. ఇప్పుడు డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్ను వరుసగా 16 mm, 26.4 mm మరియు 34.4 mm లకు సర్దుబాటు చేయడం ద్వారా డేటమ్ అంటే సైడ్ Xకి సమాంతర రేఖలను గుర్తించడానికి స్క్రైబింగ్ను రిపీట్ చేయాలి. ఇప్పుడు వర్క్ పీస్ను తిప్పి చూపిన విధంగా యాంగిల్ ప్లేట్కు తగినట్లుగా బట్ చేయడం ద్వారా సైడ్ Y మీద సర్ఫేస్ టేబుల్పై నిలువుగా ఉంచాలి.
వెర్నియర్ హైట్ గేజ్ని సెట్ చేసి చూపిన విధంగా డేటమ్ అంటే సైడ్ వైకి వరుసగా 8 mm, 34 mm మరియు 52.4 mm వద్ద సమాంతర రేఖలను గుర్తించండి. చూపిన విధంగా A నుండి O మరియు O నుండి Bని మార్క్ చేసి కలపాలి. OB రేఖ 45 degrees నుండి హారిజాంటల్గా ఉంచాలి. చూపిన విధంగా OBకి 8 mm లంబరేఖను గుర్తించాలి. చూపిన విధంగా వ్యతిరేక దిశలో OBకి మరొక 8 mm లంబరేఖను మళ్లీ మార్క్ చేయాలి. ఇప్పుడు రెఫరెన్స్ లైన్స్ ఉపయోగించి చూపిన విధంగా OB లైన్కు రెండు వైపులా 8 mm ఆఫ్సెట్ లైన్స్ గీసి మార్క్ చేయాలి. చూపిన విధంగా AO లైన్కు రెండు వైపులా 8 mm ఆఫ్సెట్ లైన్స్ మళ్లీ మార్క్ చేయాలి. ఇప్పుడు చూపిన విధంగా లైన్ల ఖండనలను కలపడం ద్వారా నిర్మాణ రేఖను మార్క్ చేయాలి. ఇప్పుడు చూపిన విధంగా ఆర్క్ వ్యాసార్థం యొక్క కేంద్రం O1ని కనుగొనడానికి ఎగువ ఖండన నుండి 8 mm నిలువు గీతను గీయాలి. చూపిన విధంగా స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ను 8 mmకి సెట్ చేయాలి. చూపిన విధంగా O మరియు O1 కేంద్రాలను ఉపయోగించి 8 mm ఆర్క్ గీయాలి. మళ్ళీ డివైడర్ను 8 mmకి సెట్ చేసి చూపిన విధంగా A అండ్ Bని కేంద్రాలుగా ఉపయోగించి హాఫ్ రౌండ్స్ గీయాలి. చూపిన విధంగా వరుసగా A, O అండ్ B వద్ద 6 mm వృత్తాలను గీయడానికి ఇప్పుడు డివైడర్ను 3 mmకి సెట్ చేయాలి. సర్కిల్స్ వ్యాసాలను మార్కింగ్ చేశాక చూపిన విధంగా డాట్ పంచ్ మరియు హ్యామర్ని ఉపయోగించి అదే విట్నెస్ మార్క్ పెట్టాలి. సర్కిల్స్ కేంద్రాలను, వ్యాసాలు, హాఫ్ రౌండ్స్లను మార్క్ చేయడానికి వ్యాసాలు మరియు సగం రౌండ్ను సెంటర్ పంచ్ ఉపయోగించాలి. స్టీల్ రూల్తో మార్కింగ్స్ చెక్ చేయాలి. మనం నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం. డివైడర్ని ఉపయోగించి డ్రిల్ హోల్స్ మరియు వ్యాసార్థాన్ని గుర్తించడం. బెవెల్ ప్రొట్రాక్టర్ని ఉపయోగించి యాంగులర్ లైన్స్ గుర్తించడం. మార్కింగ్ బ్లాక్ ఉపయోగించి స్ట్రెయిట్ లైన్స్ గుర్తించడం. సో ఇది హోల్స్ స్థానాన్ని మార్కింగ్ చేయడం, డ్రాయింగ్ ప్రకారం లైన్ స్ట్రిప్పింగ్ గురించి మీరు అన్ని విషయాలను, ఎక్సర్సైజులను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.